ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అజెండాగా మొత్తం 46 ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల్ని అధికార పక్షం వివరించనుండగా మరోవైపు విపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఈ రోజు సమావేశంలో ఎలాంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. జీహెచ్ఎంసీకి సంబంధించి కౌన్సిల్ సమావేశం మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఏదైతే ఈ సభ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలకు సంబంధించి 43 ప్రశ్నలు అయితే తయారు చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇటు అధికార పార్టీ ఏదైతే కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సంబంధించి ఏం అభివృద్ధి చేశారనే దానిపై పూర్తిగా స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే విపక్షాలు కూడా అదే రీతిలో నిరసనకైతే రెడీ అనే చెప్పొచ్చు. ప్రతిసారి కూడా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన అయితే తెలియజేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు ఏదైతే జీహెచ్ఎంసీ దగ్గర ఏదైతే ముఖ్యంగా కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ నిరసనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూడొచ్చు, ఇప్పటికే ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా గేటు బయట నిరసన తెలియజేస్తున్నారు. సంఖ్యలు వేసుకొచ్చి మరి ఇక్కడ ఏదైతే నిరసన తెలియజేసే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇది దున్నపోతులతో కూడా అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి ఇటు నిధులు లేవు, పని కాదు, సమస్యలకు పరిష్కారం కాదు అంటూ కూడా వినూత్న రీతిలో ఇటు బీజేపీలు అయితే ఏదైతే ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారో ప్రస్తుతం మనం ఇక్కడ బీజేపీ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారో వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఏదైతే ఇటు సంఖ్యలతోని అలాగే దున్నపోతులతోని ఇక్కడ ఏదైతే ఈ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మేడం చెప్పండి, మీ నిరసనకి మెయిన్ కారణం ఏంటి? ఈ రోజు జీహెచ్ఎంసీలో అండి ఒకటే, లేదు కాదు రాదు, నిధులు లేదు, పనులు కాదు, పరిష్కారం రాదు. కాబట్టి మేము నిరసన చేయాల్సి వస్తుంది. ఇది నిరసన కంటే చెప్పాలంటే నిజం, జీహెచ్ఎంసీ నిజం. ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తారు, అరెస్టులు చేస్తారు. మేమేమన్నా మాట్లాడితే జైళ్ళకి తీసుకుపోతారు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగైతే దున్నపోతు స్పందించదో, మేయర్ గారు కూడా మనుషులు చచ్చిపోయినా, కుక్క కాటుకి చచ్చిపోయినా, నాలాల పడి చచ్చిపోయినా, ఏమై రోడ్ల యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినా, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినా మేయర్ గారు స్పందించరు. కాబట్టి ఈరోజు దున్నపోతు గారిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చినాం. మేయర్ గారు కళ్ళు తెరుచుకోవాలి. మీరు మేయర్గా ఉన్నది ఫోటో షూట్లు చేయడానికి కాదు, ప్రజలకున్న సమస్యలు తెలుసుకోవడానికి. ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత ఘోరంగా ఉంది అంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. బయట ఉన్న ఫ్లైఓవర్లకు పెయింటింగ్లు వేస్తారు, మంచిగా రోడ్డు మీద రోడ్డు ఒక డిబ్బ రొట్టెలాగా బర్గర్ లాగా రోడ్లు వేస్తారు. కానీ అదే ఇంటర్నల్ గల్లీలు ఏవైతే ఉన్నాయో గుంతలమయం, మోరిమయం, ఎక్కడ చూస్తే అక్కడ మోరి వంగుతుంటది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి జీహెచ్ఎంసీలో ఉంటే మేయర్ గారు మాత్రం కండువాలు మార్చుకొని ఆమె అభివృద్ధి చెందుతుంది కానీ హైదరాబాద్కి అభివృద్ధి చెందట్లే. కానీ ఇవాళ లాస్ట్ కౌన్సిల్, ఇవాళనన్నా మా ప్రశ్నలకు సమాధానం దక్కాల్సిందే. దక్కే అంతవరకు మేము ఈ ఆఫీస్ వదిలిపోయేదే లేదు. పోలీస్ వాళ్ళు అరెస్టులు చేస్తారా, ఏం చేస్తారా మేము భయపడము. అందుకే మాకు బేడీలే మేమే తెచ్చుకున్నాము. దాంతో పాటుగా ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రారంభం కూడా వందే మాతర గేయంతో మేము ప్రారంభించాలనుకుంటున్నాము. మా అన్ని కూడా ప్రశ్నలకు సమాధానాలు జరిగే వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. అయితే మొత్తానికి ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు మాత్రం వినూత్న నిరసన అయితే ఇక్కడ తెలియజేసే పరిస్థితి ఉంది. ఇక్కడ శ్రావణ్ ఉన్నారు, ప్రస్తుతం ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అన్న, మీ నిరసనకు కారణం? నేను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అండి. మరి ఈరోజు వీళ్ళ మేయర్ గారికి ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాల్లో, జిహెచ్ఎంసీకి ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో, ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో నా విజ్ఞాపన పత్రాలు తీసుకుంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మాకు వస్తుంది. అనేక సమస్యలపైన మేము పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రజా సమస్యలపైన మీరు స్పందించండి అంటే మొద్దు నిద్రపోతున్నటువంటి సందర్భంలో మరి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్కు మీరు సమాధానం చెప్పాలని అడిగితే కూడా మరి అత్యంత పాసిఫికంగా, దారుణంగా ఈ మేయర్ ఒక రక్త చరిత్ర సృష్టించి మా రక్తం కళ్ళ చూసి ఈరోజు సంఖ్యలు వేసి మమ్మల్ని అరెస్టులు చేయించి జైల్లోకి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈ యొక్క సంఖ్యలను వేసుకున్నాం. అదేవిధంగా అనేక విజ్ఞాపన పత్రాలు ప్రజావాణి ద్వారా కానివ్వండి, అనేక రూపాల్లో మరి ఈ అధికారులకు కానీ, మేయర్కి కానీ, ముఖ్యమంత్రి కానీ చేరుతుంటే పదుల సంఖ్యలో కూడా వారు పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి దున్నపోతు గారికి విజ్ఞాపన చేస్తున్నాం. దున్నపోతు సార్, మా ముఖ్యమంత్రి గారు ఇంటలేడు, మా మేయర్ ఇంటలేదు, మా అధికారులు ఇంటలేరు, నువ్వన్నా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దున్నపోతు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారిని కోరుతూ ఈరోజు దున్నపోతు గారితో కలిసి ఈరోజు కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే ఇక్కడ వినూత్న రీతిలో నిరసనలు అయితే జరుగుతుంది, ఇది లాస్ట్ కౌన్సిల్ కాబట్టి ముఖ్యంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.